ఇక రక్షిత వాళ్ళైతే విజేంద్ర వర్మ వాళ్ళ అన్నయ్యనైతే చంపేస్తూ ఉంటారు. అలా వాళ్ళ ఆయన చంపేస్తూ ఉంటే రక్షిత వీడియో తీస్తూ ఉంటుంది. అలా వీడియో తీస్తూ దాన్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఇక విజయేంద్ర అయితే అందరి ముందు ఇలా అంటూ ఉంటాడు, అది సాక్ష్యాలతో సహా బయట పెడితే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను. మా నాన్న చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా జైలుకి పంపిస్తాను అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి రక్షిత వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మా నాన్నని జైలుకి పంపించింది అది ఎవరైనా సరే నాకు అనవసరం. నేనైతే వాళ్ళని జైలుకి పంపిస్తాను. ఒకవేళ ఏవైనా దిద్దు చేసి విడిపించుకున్నా అని అంటూ ఉంటాడు. ఇక రక్షిత అయితే వాళ్ళ ఆయనతో ఆ సాక్ష్యాలు ఎవరికైనా దొరికాయా అనేత ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరికి దొరుకుంటాయి, లేదా ఆ వీడియో ఎవరైనా చూసారా అనేత అంటూ ఉంటుంది. ఇక దుర్గ అయితే చాలా పొగరుగా రక్షిత కాసి అయితే చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్న దుర్గా కాసి చూసి అది ఇలా రక్షిత అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, అది ఎవరు చూసినా అందులో వీడియో లేదులే అనేది మనసు అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక రక్షితతో విజయేంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు, ఒకవేళ ఏవైనా ఇట్లు బెయిల్ అని అవని ఇవని బయటకు వచ్చిన వాళ్ళని నేను కూడా బయట ప్రాణాలతో ఉంచును, చంపేస్తాను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి రక్షిత వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక ధీరు అయితే చాలా పొగరుగా చూస్తూ ఉంటాడు. ఇక రక్షిత ఇలా అంటూ ఉంటుంది, ఆ వీడియో ఎవరు చూసినా సరే అందులో ఇది ఉండదు, ఎందుకంటే నేను ఆ క్యాప్చర్ని డిస్ట్రాయ్ చేశాను, అది ఎవరికీ తెలియదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి విజయేంద్ర అయితే అది ఎవరైనా సరే పిన్ని, వాళ్ళని నేను చంపే తీరుతాను అని విజయేంద్ర అయితే అంటూ ఉంటాడు.